ఏదైతే ఉందో సీట్ అలాట్మెంట్స్ ఫస్ట్ ఫేజ్ తర్వాత అసలు మనకి సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అసలు ఆ పార్టిసిపేట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ టీఎస్ఎం సెట్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడబోతున్నాం. అయితే ఈ టాపిక్ ఏదైతే ఉందో సీట్ అలాట్మెంట్స్ ఫస్ట్ ఫేజ్ తర్వాత అసలు మనకి సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అసలు ఆ పార్టిసిపేట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి. లెట్స్ సే ఫస్ట్ ఫేజ్లో నాకు కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ నచ్చేసింది, నేను ఫీజు కట్టినా, కానీ నాకు సెకండ్ ఫేజ్లో కూడా వెళ్ళాలని ఉంది, మేబీ ఇంకో బెటర్ కాలేజ్ రావచ్చేమో అని. సో అలా అయితే ఓకే, మరి నేను ఏం చేయాలి, సెకండ్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత బెటర్ కాలేజ్ వస్తే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఫీజు కట్టినానో ఆ ఫీజు మళ్ళీ రీఫండ్ వస్తుందా. ఓకే, సో ఇలాంటి చాలా డిఫరెంట్ కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్కి ఈ సీట్ అలాట్మెంట్కి రిలేటెడ్. సో ఈ వీడియోలో ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఫర్ యూ గైస్. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ సీట్ అలాట్మెంట్స్ గురించి డిఫరెంట్ ఫేజెస్లో. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే భయ్యా మనకి ప్రొవిజనల్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ సీట్స్ అయితే మనకి ఆఫ్టర్ ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్స్ ఫ్రీజ్ అయిన తర్వాత నాకు తెలిసి ఒక 3-4 డేస్లో, మేబీ ఒక 2-3 డేస్లో అది యుల్ గెట్ ద ప్రొవిజనల్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనమాట. ఓకే, అయితే లెటస్ సపోజ్ మీకు ఒక సీట్ వచ్చేసింది. ఓకే, మీరు లాగిన్ అయిపోయినరు, మీ దాని క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీకు చూపిస్తుంది దట్ సో అండ్ సో కాలేజ్లో సో అండ్ సో బ్రాంచ్లో మీకు ఈ సీట్ వచ్చేసిందని. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్లియర్గా మెన్షన్ చేసిండు, పే ద ట్యూషన్ ఫీ మెన్షన్డ్ ఇన్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ త్రూ ఆన్లైన్. ఓకే, అక్కడ లింక్ ఉంటుంది మనకి, అది ఒక టైం ఇచ్చి ఉంటాడు, ప్రిస్క్రైబ్డ్ టైం లోపల మనకు ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ త్రూ ఆన్లైన్ సిస్టమ్ ఇన్ క్యాండిడేట్స్ లాగిన్. సో ఒక్కసారి మీరు ఫీజు కట్టేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ సిస్టమ్ ఉంటుంది అందులోనే. సో అక్కడికి వెళ్ళిపోయి మీరు బేసికలీ యూ హ్యావ్ టు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఏం లేదు భయ్య, అక్కడికి వెళ్ళి బేసికలీ ఫీ కట్టేసిన అని ఒక వెరిఫికేషన్ అనమాట. సో వెరిఫికేషన్ తర్వాత మీకు ఒక అడ్మిషన్ నంబర్ అయితే వస్తుంది, ఆ అడ్మిషన్ నంబర్ మీరు ప్రింట్అవుట్ తీసేసుకోండి. ఓకే, సో ఇది యూ హ్యావ్ టు డూ. ఒకవేళ మీకు ఇట్లా ఫీజు కట్టాలి అని చూపిస్తుంటే మాత్రం మీరు ఫీజు కట్టేసేయాలి. కొంతమందికి ఫీజు చూపించదు, కొంతమందికి జీరో ట్యూషన్ ఫీ ఉంటుంది. లెట్స్ సే 10,000 ర్యాంక్ బిలో ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీస్, ఓకే కేటగిరీ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి జీరో ట్యూషన్ ఫీ కనిపిస్తున్నప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్గా మీకు డైరెక్ట్గా ఏముంటుందంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇచ్చిన టైమ్ అండ్ డేట్ లోపల మీరు వెళ్ళిపోయి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసుకోండి. సో దాట్ మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత అడ్మిషన్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఈ అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉందో ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి మీరు. ఓకే, సో ఇదన్నమాట. సో మీకు సీట్ వస్తే మీరు ట్యూషన్ ఫీ కట్టాలి, ఒకవేళ మెన్షన్ చేసి ఉంటే, లేదంటే ట్యూషన్ ఫీ కట్టాల్సిన పని లేదు ఒకవేళ మీకు మెన్షన్ చేయలేకపోతే. బట్ ఒక్కసారి ట్యూషన్ ఫీ మెన్షన్ చేసినా చేయకపోయినా మీరు పే చేసిన తర్వాత, పే చేయకపోయినా ఒకవేళ ఎవరికైతే లేదో సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేసుకోవాలి భయ్య. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకోటి క్లియర్గా ఏమి ఇచ్చిండంటే ప్రతి ఒక్క క్యాండిడేట్కి మినిమం 5,000 రూపాయలు. ఓకే, అండ్ అదే ఎస్సీ ఎస్టీ అయితే, అదే మనకి వేరే కేటగిరీస్ అయితే 10,000 కట్టాలి అలాంగ్ విత్ ద ట్యూషన్ ఫీ. ఇది దేనికోసం అంటే బేసికలీ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ అంటే లెటస్ సపోజ్ మీకు ఫ్రీ సీట్ వస్తుంది అనుకోండి. సో ఫ్రీ సీట్ వస్తుంది కాబట్టి పైసలు ఏం లేవు కాబట్టి మీరు మంచిగా సీట్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ ఫైనల్గా కాలేజ్లో జాయిన్ అవ్వరు, ఫైనల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయరు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మన టీఎస్ఎం సెట్ ఈ కౌన్సిలింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లమే కదా. సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫైన్ లాగా పెడుతున్నారనమాట. మీకు 5,000 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 10,000 వేరే కేటగిరీస్ అదర్స్ అంటే ఓబీసీ ఇంకా ఓసీ వాళ్ళకి. ఓకే, సో మీరు అలాంగ్ విత్ ద ట్యూషన్ ఫీ ఈ 10,000 అండ్ అదే ఎస్సీ ఎస్టీ అయితే 5,000 కట్టాల్సిందే. అండ్ ఈ 10,000 or 5,000 మీకు మనీ వెనక్కి రావాలంటే ఎప్పుడైతే ఫైనల్ ఫేజ్ తర్వాత ఓకే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు రిఫండ్ చేయబడుతుంది. మీరు ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే అది పెనాల్టీ కింద కట్ చేస్తాడు, అది రీఫండ్ అయితే మీకు రాదు. సో ప్లీజ్ నోట్ దిస్. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే
ఫస్ట్ ఫేజ్ తర్వాత ఇప్పుడు మనకి బేసికలీ ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ ఏంటి సార్, ఫస్ట్ ఫేజ్లో నాకు ఒక సీట్ వచ్చేసింది, నేను యాక్సెప్ట్ చేసిన, ట్యూషన్ ఫీ కట్టేసిన, సెల్ఫ్ రిపోర్ట్ అయిపోయినాం. ఓకే, మరి ఇప్పుడు నాకు సెకండ్ స్టేజ్లో అంటే సెకండ్ ఫేజ్లో కెన్ ఐ పార్టిసిపేట్ అంటే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది భయ్య, హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ అని. సో ఇక్కడ ఏంటి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ద సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అయితే ఇంకొక డౌట్ కూడా రావచ్చు మీకు, సార్ ఫస్ట్ ఫేజ్లో నాకు ఒక సీట్ వచ్చింది, నాకు అసలు ఇంట్రెస్టే లేదా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి, సో అప్పుడు కూడా నేను పక్కాగా సీట్గా అంటే ట్యూషన్ ఫీ కట్టేసి లెటస్ సపోజ్ ట్యూషన్ ఫీ కట్టి సెల్ఫ్ రిపోర్ట్ అవ్వాలా అంటే అక్కర్లేదు. మీరు ఒకవేళ ఇచ్చిన టైమ్ ఇచ్చిన డేట్ లోపల మీరు ట్యూషన్ ఫీ కట్టకుండా సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే మీకు ఏదైతే సీట్ వచ్చిందో అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో అలాంటి వాళ్ళు క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ దాట్. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి యూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్. ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి సీట్ రాదు, సో వాళ్ళు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కొంతమంది ఏమవుతుంది, ఎలా ఉంటుందంటే హూ హ్యాస్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. కొంతమందికి సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారనమాట. సో వాళ్ళు ఈ సెకండ్ ఫేజ్లో దే కెన్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ దర్ ఆప్షన్స్. ఓకే, హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్, సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేసిండ్రు, కానీ ఇంకా బెటర్ కాలేజ్ వస్తుందేమో అని ఒక ఆశతోటి హోప్తో సెకండ్ దానిలో జాయిన్ అవ్వచ్చా అంటే డెఫినెట్లీ అవ్వచ్చు. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, హూ హ్యావ్ సెక్యూర్డ్ ఎ సీట్, సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. నేను చెప్తాను మీకు. సో మరి ఇలా చేసినప్పుడు సార్ మేము ఫస్ట్ స్టేజ్లో కట్టిన ఫీజు ఏదైతే ఉందో మరి ఇది ఇందా రీఫండ్ వస్తుందా లేదా దాని గురించి కూడా క్లియర్గా చెప్తా. కానీ దానికన్నా ముందు ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరగవు, సెకండ్ ఫేజ్ నుంచి అవుతాయి అనమాట. ఆ సెకండ్ ఫేజ్లో అంటే బేసికలీ మీరు సెకండ్ ఫేజ్ నుంచి మీరు ఎక్సర్సైజ్ అంటే ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఎవరైతే ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ భయ్య. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే చాలామందికి, సార్ ఫస్ట్ ఫేజ్లో నేను ట్యూషన్ ఫీ కట్టేసిన, ఓకే, అండ్ నాకు మంచి ఇంకా బెటర్ కాలేజ్ కోసం సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాం. అలాంటప్పుడు మరి నా ట్యూషన్ ఫీ ఫస్ట్ కట్టిన ట్యూషన్ ఫీ ఏమవుతుందంటే టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. ఓకే, మీరు ఏదైతే ఫస్ట్ కట్టిన ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో అది సబ్సిక్వెంట్ రౌండ్స్కి వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండ్రు, ఆఫ్టర్ ద ఫస్ట్ ఫేజ్ ఇఫ్ ద క్యాండిడేట్ లెట్స్ సే క్యాన్సిల్స్ ద అడ్మిషన్ త్రూ ఆన్లైన్ ఆఫ్టర్ ద పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ exercise options in the subsequent phases if any, tuition fee paid earlier shall be considered for the subsequent allotment of the seat. Okay, so మీరు మళ్ళీ ఇంకోసారి ట్యూషన్ ఫీ పే చేయాల్సిన పని లేదు. సో మీరు ఫస్ట్ పే చేసిన ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో సెకండ్ ఫేజ్లో మీకు ఏదైతే బెటర్ కాలేజ్ వస్తే ఆటోమేటిక్గా మనోడు దానికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఓకే, అయితే కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం కంప్లీట్గా అడ్మిషనే క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటారు. లెటర్ సపోజ్ వాళ్ళు మధ్యలో బి కేటగిరీ నుంచి వెళ్దామని, లేదంటే వేరే ప్రైవేట్ యూనివర్సిటీసో వేరే ఎక్కడో దగ్గర జాయిన్ అయిపోతా, నాకు ఎంసెట్ కాలేజెస్ వద్దు అనుకుని అంటే రియలైజ్ అవుతారు కౌన్సిలింగ్ ప్రాసెస్లో. లెటర్ సపోజ్ అట్లా రియలైజ్ అయితే అప్పుడు లెటర్ సపోజ్ మీరు ట్యూషన్ ఫీ కట్టేసినారు భయ్య, ఓకే, యూ హ్యావ్ ఆల్రెడీ పేడ్ ద ట్యూషన్ ఫీ ఇన్ ద ఫస్ట్ రౌండ్. మరి సార్ ఇప్పుడు మరి నాకు పైసలు నాకు వెనక్కి కావాలి, నేను వేరే కాలేజ్ జాయిన్ అవుతున్నా, అసలు ఎంసెట్కి సంబంధం లేదంటే చాలా సింపుల్. మనోడు ఒక డేట్ అయితే మెన్షన్ చేస్తాడు, బిఫోర్ దాట్ ఇఫ్ యూ క్యాన్సిల్ యువర్ సీట్, ఫస్ట్ ఫేజ్ తర్వాత మీరు ట్యూషన్ ఫీ పే చేసేసిండ్రు, కానీ ఆ తర్వాత కూడా మీకు టైం ఇస్తాడు, బిఫోర్ దాట్ ఇఫ్ యూ క్యాన్సిల్ యువర్ సీట్ మీకు మొత్తం రీఫండ్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ అగైన్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు సబ్సిక్వెంట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేస్తే ఆ రీఫండ్ అయితే రాదు. మళ్ళీ సబ్సిక్వెంట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే అమౌంట్ ఉందో అది వేరే సెకండ్ ఫేజ్లో వచ్చే కాలేజెస్ ఉంటాయో దానికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. బట్ మీరు మొత్తానికే ఈ అడ్మిషన్ ప్రాసెస్ నుంచి బయటికి వచ్చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఫేజ్ తర్వాత ఏదైతే మనకి ఒక టైం ఇస్తాడో ఆ టైం లోపల మీరు క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం రీఫండ్ అయితే వస్తుంది, క్లియర్గా మెన్షన్ చేసిండి ఇక్కడ. అయితే అలా కాకుండా లెటస్ సే సెకండ్ ఫేజ్ తర్వాత యూ మేడప్ యువర్ మైండ్, నాకు వద్దురా బై ఎంసెట్ కాలేజ్లో బయట జాయిన్ అవుతా అనుకుంటే మాత్రం మీరు కట్టిన ట్యూషన్ ఫీ మొత్తం రీఫండ్ రాదు, ఓన్లీ 50% మాత్రమే వస్తుంది. సో ఏదైతే డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో బెటర్ టేక్ ఇట్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఫేజ్.
ఫస్ట్ ఫేజ్ అయిపోయే లోపలే ఆ డిసిషన్ తీసుకోండి, ఎక్కువ లేట్ చేయకండి. ఓకే, ఎందుకంటే సెకండ్ ఫేజ్ తర్వాత ఒకవేళ అట్లా నాకు అసలు వద్దు అడ్మిషన్, నేను క్యాన్సిల్ చేసుకుంటా మొత్తానికి అని ఒక డిసైడ్ అయితే మాత్రం 50% పెనాల్టీ అయితే పడుతుంది భయ్య. ఓన్లీ 50% మాత్రమే రీఫండ్ వస్తుంది. సెకండ్ ఫేజ్ తర్వాత మళ్ళీ స్పాట్ రౌండ్ ఉంటుంది మనకి. అప్పుడు డిసైడ్ అయినారు అనుకోండి, నాకు అసలు ఈ అడ్మిషన్ వద్దు అని, అసలు నాకు ఎంసెట్ కాలేజ్ ఏమొద్దు అని డిసైడ్ అయినారు అనుకోండి, అప్పుడు మీకు అసలు మీరు కట్టిన ఫీజు ఏమీ రాదు, 100% మొత్తం ఫైన్ కింద వాళ్ళు డిడక్ట్ చేస్తారు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇదనమాట సీట్ అలొకేషన్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్. నాకు తెలిసి మీకున్న డౌట్స్ అన్నీ ఈ వీడియోతో క్లారిఫై ఉండాలి. సో సెకండ్ ఫేజ్ తర్వాత కూడా సార్ మరి స్పాట్ ఫేజ్ కూడా ఎలా ఉంటుందంటే, స్పాట్ ఫేజ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేషన్స్ ఆల్రెడీ వెరిఫైడ్ అయిపోయినాయో, ఓకే, వారు మళ్ళీ వెళ్ళి సర్టిఫికేషన్స్ వెరిఫై చేసుకోవాల్సిన పని లేదు. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సెకండ్ ఫేజ్కి ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టాలి. మీరు ఫస్ట్ ఫేజ్కి ఎలా పెట్టిండ్రో ఆప్షన్స్ మళ్ళీ కన్సిడర్ చేయరు వాళ్ళు. సెకండ్ ఫేజ్కి మీరు కొత్తగా ఏవైతే అంటే చూడండి ఒకసారి, వాడు మనోడు ఇస్తాడనమాట వెబ్సైట్లో, అంటే ఏవే సీట్స్ ఆక్యుపై అయిపోయినాయి, ఓకే, ఏ సీట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. సో అకార్డింగ్లీ మీరు సెకండ్ ఫేజ్లో ఆ సీట్స్ అనేవి అంటే ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇంకోటి కొంతమందికి ఎలా అంటే ఫస్ట్ ఫేజ్లోనే సిబిఐటీలో కంప్యూటర్ సైన్స్, జేఎన్టీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కావాల్సిన మంచి కాలేజ్ మంచి బ్రాంచ్లో వచ్చేసింది, అండ్ వాళ్ళు ఇంకా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి అనుకోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ భయ్య, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. దానికి కూడా ఒక టైం లైన్ ఇస్తాడు. కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేసిండ్రు అనుకోండి, ఫస్ట్ ఫేజ్ తర్వాతనే, మీరు మొత్తం ఫైనల్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ఫేజ్ తర్వాతనే ఆ ఇచ్చిన టైం లైన్లో కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అండ్ అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే మీ అడ్మిషన్ అనేది పక్కా, మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టే అక్కడ. ఓకే, సో అదనమాట. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో దిస్ ఈస్ ద హోల్ థింగ్. ఇంకోటి ఇప్పుడు మనకి డౌట్ ఎలా ఉంటుందంటే, సార్ నేను ఫస్ట్ ఫేజ్లో సీట్ కట్టేసిన, ఫస్ట్ ఫేజ్లో సీట్ అంటే సీట్కి పైసలు కట్టేసిన, సెకండ్ ఫేజ్కి బెటర్ కాలేజ్కి వస్తున్నా. ఓకే, మరి అలాంటప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ మిగిలిపోతుందా, అంటే ఆ సీట్ మనకే ఉంటుందా, లేదంటే ఆ సీట్ పోతుందా అంటే ఆ సీట్ పోతుంది. ఓకే, వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ యూ వాంట్ టు గో టు ద సెకండ్ రౌండ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్ వస్తే ఓకే ఫైన్. బట్ ముందు వచ్చిన రౌండ్లో ఏదైతే సీట్ ఉందో అది మాత్రం మీకు ఉండదు, ఆ సీట్ క్యాన్సిల్ అయిపోయినట్టే. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ for everyone out there. Okay, so this is the entire discussion about the seat allotment in the first and second. So ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ది థింగ్స్ అవుట్ హియర్. సో ఇన్ ఏ నట్షెల్ సింపుల్గా సమరైజ్ చేయాలంటే, సో దట్ మీ బుర్రలోకి ఎక్కేస్తుంది, మీకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సింపుల్ భయ్య, ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుందా, సో రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూసుకోండి సీట్ వచ్చేసింది. ఓకే, సో మీకు సీట్ వచ్చినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ మీకు సీట్ అంటే యాక్సెప్ట్ చేస్తున్నారు, సో దానికోసం మీరు ట్యూషన్ ఫీ కట్టేసేయండి. ట్యూషన్ ఫీ కట్టిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోండి, అడ్మిషన్ లెటర్ పెట్టేసుకోండి. ఓకే, నా సెకండ్ ఆప్షన్ ఏంటి, నీకు అసలు ఇంట్రెస్టే లేదా కాలేజ్లో, సో ట్యూషన్ ఫీ కట్టకు, అసలు ట్యూషన్ ఫీయే కట్టకు. అప్పుడు ఏమవుతుందంటే నీకు ఇచ్చిన ఏదైతే సీట్ ఉంటుందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెప్పినా కదా, ఎవరైతే ట్యూషన్ ఫీ ఆల్రెడీ కట్టినరో, ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ ఇందులో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ట్యూషన్ ఫీ కట్టేసిన తర్వాత కూడా మీకు వచ్చిన కాలేజ్ సాటిస్ఫైడ్ అయితే మీరు నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయకండి, డైరెక్ట్గా ఒక డేట్ మెన్షన్ చేస్తాడు, అక్కడికి వెళ్ళిపోయి కాలేజ్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి రిపోర్ట్ చేస్తే మీ సీట్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ అయినట్టు. ఓకే, బట్ లెటస్ సే మీకు వచ్చిన కాలేజ్తో సాటిస్ఫై అవ్వలేదు, మీకు ఇంకా బెటర్ కాలేజ్ వస్తుంది అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు, మీరు సింపుల్గా సబ్సిక్వెంట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఏదైతే ట్యూషన్ ఫీ కట్టిండ్రో డెఫినెట్లీ ఆ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ రౌండ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఫస్ట్ ఫేజ్లో కట్టిన ట్యూషన్ ఫీ సబ్సిక్వెంట్ రౌండ్స్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు, మీరు మళ్ళీ కొత్తగా కట్టాల్సిన పని లేదు. సో సెకండ్ సబ్సిక్వెంట్ ఫేజెస్లో మీరు కొత్తగా ఆప్షన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఇంకా సబ్సిక్వెంట్ రౌండ్స్కి వెళ్తున్నారంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చిందో అది క్యాన్సిల్ అయిపోతుంది, మీకు మళ్ళీ ఆ సీట్ రాదు. ఓకే, అది 2 ఆప్షన్స్ భయ్యా. ఓకే, సో
ఐ హోప్ నవ్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్, ఎవరికైతే సీట్ వచ్చిందో ఎవరికైతే సీట్ రాలేదో. అయితే సీట్ రాని వాళ్ళు కూడా మళ్ళీ మీరు డైరెక్ట్గా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా వెళ్ళి కొత్తగా ఆప్షన్స్ పెట్టేసుకొని అక్కడ మీరు చూడండి ఏ కాలేజ్ వస్తుందో. ఓకే, అండ్ ఎవరైతే సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎన్సీసీ సిఏపి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్ నుంచి అలౌ చేస్తారనమాట. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు మొత్తం అడ్మిషన్ అసలు నాకు ఈ ఎంసెట్లో అసలు అడ్మిషన్ నాకు ఏం వద్దు, నేను బయటికి వచ్చేద్దాం అనుకుంటే మాత్రం ఫస్ట్ ఫేజ్ తర్వాతే ఇచ్చిన టైం లోపల అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు రీఫండ్ పడుతుంది. మళ్ళీ సబ్సిక్వెంట్ రౌండ్స్ వెళ్ళకండి, అప్పుడు రీఫండ్ పడదు. మొత్తం బయటికి వచ్చేసేయండి, అసలు మీరు సబ్సిక్వెంట్ రౌండ్స్ కూడా వెళ్ళకుండా మొత్తం క్యాన్సిల్ చేసుకుంటే మీకు రీఫండ్ వచ్చేస్తుంది ఫస్ట్ ఫేజ్ తర్వాత. బట్ అదే మీరు సెకండ్ ఫేజ్ తర్వాత చేస్తే 50% ఫైన్ వేస్తాడు మీరు కట్టిన ట్యూషన్ ఫీలో. ఇంకా సెకండ్ ఫేజ్ తర్వాత చేసిండ్రు అనుకో భయ్యా, ఇంకా సెకండ్ ఫేజ్ అయిపోయిన థర్డ్ ఫేజ్ అంటే అదే స్పాట్ ఫేజ్ ఆ టైంలో చేస్తే మాత్రం 100% ట్యూషన్ ఫీ అనేది ఫైన్గా వేస్తాడు, డిడక్ట్ చేస్తాడు. మీకు ₹1 కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం అనమాట. సో ఐ హోప్ దిస్ థింగ్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ. సో ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఐ ట్రై టు అడ్రస్ దెమ్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. సో టేక్ కేర్ ఎవ్రీ వన్, బాయ్.